నమస్తే అండ్ వెల్కమ్ టు సాంబన్న జనచైతన్య యాత్ర ప్రత్యేక కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని, ఎమ్మెల్యేలపై అభిమానాన్ని పెంచుతోంది. ప్రకాశం జిల్లాలో అత్యధిక రైతు రుణమాఫీ పొందిన నియోజకవర్గం పచ్చూరు. అక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని సూచిస్తూ ప్రభుత్వ పథకాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తున్న విధానంపై ప్రత్యేక కథనం. గత 2.5 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, వివిధ రకాల కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని ఆయా పథకాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలను ప్రారంభించింది. పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు మొదటి నుండి ప్రచారం కల్పించి ఎక్కువ మంది వాటిని ఉపయోగించుకునేలా చేశారు. దీంతో ఆయన చేపట్టిన జనచైతన్య యాత్ర మరో విజయ యాత్రగా మారింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి నిరంతరం కృషి చేయడమే కాకుండా పచ్చూరు నియోజకవర్గాన్ని కుప్పం తరహా ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నది తన ఆశయంగా చెప్తున్నారు ఏలూరు సాంబశివరావు. అందుకోసం ఎంతైనా శ్రమిస్తానని, ప్రజల అభిమానమే తనకు బలమని అంటున్న పచ్చూరు ఎమ్మెల్యేతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో జనచైతన్య యాత్రలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పచ్చూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాంబశివరావు గారితో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనచైతన్య యాత్రలు ఎలా సాగుతున్నాయి? ప్రజలు మీతో ఉన్న ఏ విధంగా ప్రజలు మీతో మమేకం అవుతున్నారు? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? ఈ 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్చూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి ప్రజలకు గుర్తు చేసి రాబోయే రోజుల్లో చేయవలసిన పనులను మరొకసారి పునఃసమీక్ష చేసుకోవడానికి ఈ యొక్క జనచైతన్య యాత్ర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల మీద ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక వినూత్నంగా ఈ జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఉదయాన్నే మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోకి అధికారులను పిలిపించి అక్కడ ఉన్న సమస్యలు ఏంటని చెప్పి ప్రజల ముందునే అధికారులను అడగడం, అధికారులు ఏ విధంగా మీరు పరిష్కరిస్తారని చెప్పి అధికారులు కూడా తెలుసుకున్నారంట. ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అది ఆ కార్యక్రమం యొక్క అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యలను గుర్తించడం జరిగింది. తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా కొన్ని పనుల్ని కొంతమేరకు పురోగతి సాధించాం. అయితే ఇప్పుడు మరలా ప్రజల్లోకి వాడవాడలా ఇంటింటికి వెళ్లడం ద్వారా ఇంకా క్షుణ్ణంగా మిగిలిపోయిన పనుల మీద ఒక అవగాహన రావటం, అలాగే పారిశుద్ధ్యం విషయంలో కానీ, లేదా అభివృద్ధి పనులు రోడ్లు వేయడంలో, ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, వీటి మీద ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్ష చేసుకుంటూ ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ, ప్రజలకు అందవలసిన ఈ యొక్క విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఎఫెక్టివ్ గా చిన్న చిన్న సమస్యలు, గ్రామంలో కరెంటు పోల్స్ అన్ని కూడా తీగలన్నీ కిందకి వేలాడుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా దానికి స్పందించిన అధికారులు నెక్స్ట్ డేనే కరెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా చిన్న చిన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కారం చేయటం, కొన్ని పనులు ఒక ప్రణాళిక చేసుకుని రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేయటం, కొన్ని పనులను రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ చేయటం. ఈ విధంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఇమీడియట్ గా కానీ, లేకుంటే కొంత టైం తీసుకోగానే మధ్యస్థంగా లాంగ్ టర్మ్ లో వాటిని సాల్వ్ చేయడం కోసం ప్రణాళిక తయారు చేశాను. ఇప్పుడు ఈ జనచైతన్య యాత్రలో మీరు రాత్రిపూట ఇంటికి కూడా పోకుండా ఏ గ్రామంలో అయితే చీకటి పడుతుందో అదే గ్రామంలో నిద్రపోయి తెల్లారిపోతేనే మళ్ళీ మరో గ్రామంలో మీరు జనచైతన్య యాత్ర ప్రారంభిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెంటనే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం, 10 రోజుల్లో 15 రోజుల్లో వర్క్ కంప్లీట్ కావాలని అధికారులు చెప్తున్నారట. స్పందన ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల? చాలా మంచి స్పందన వస్తా ఉంది. ఎందుచేతంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ప్రజలతో మమేకమై ప్రజలతో మనం 24 గంటలు ఒక గ్రామంలో గడపడం ద్వారా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు, పరిస్థితులు, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న వివిధ రకాల అంశాల మీద ఒక అవగాహన వస్తుంది. తద్వారా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పీడ్ గా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, ప్రజలు ఉంటారు, నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి పనులు ఇమీడియట్ గా అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈరోజు గతంలో శాంక్షన్ వచ్చి 3-4 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఒక రోడ్డు మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అడగడం జరిగింది. అక్కడ పారిశుద్ధ్యం కూడా చాలా దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అలాగే పంచాయతీరాజ్ అందరూ కూడా వచ్చేసి ఇది ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు ఇమ్మీడియట్ గా 15 రోజులు వేయాలని చెప్పి అక్కడికక్కడే భూమి పూజ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం ఈ ప్రభుత్వం మీద మా మీద సకాలంలో పనులు పూర్తవుతాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రోడ్డు 30 సంవత్సరాల నుంచి ఈ బజార్లో ఉన్న ప్రజలు కోరిక ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసుకోవాలనేది ఈ బజార్లో. ఇప్పుడు ఈ పరశురాం నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా. ఇక్కడ ఈ రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కరించాల్సినవి ఏమన్నా? ఎందుకంటే మీరు ఒక రైతు కుటుంబంలో ఉండొచ్చారు, రైతు శాస్త్రవేత్తగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో భూగర్భ జలాలను పెంపొందించిన చాలా కార్యక్రమాలు చేశారు, భూసార పరీక్షలు చేశారు, చెరువుల మీద కాలువల మీద రాత్రులు కూడా మీరు చాలా రాత్రులు గడిపారు నీళ్లు తీసుకురావడం. ఇంకా సమస్యలు ఉన్నాయా? అంటే వ్యవసాయంలో ఈ సమస్యలు ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతుంటాయి. సమస్య సాల్వ్ అయ్యే కొన్ని కొత్త సమస్యలు పుడుతుంటాయి. పర్చూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితుల్ని రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉండడం కోసం వినూత్నంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు నాగార్జునసాగర్ ఆయకట్టు చివరిలో ఉన్న మా ప్రాంతంలో సాగునీరు సరఫరా ప్రాపర్ గా జరగాలంటే కాలువల ఆధునీకరణ జరగాలి, కాలువ లైనింగ్ జరగాలి, కాలువల మీద ఉన్న స్ట్రక్చర్స్ అన్ని పునర్నిర్మాణం జరిగి కాలువల్లో నీరు ఈజీగా పారేటట్టు చేయాలి. 2.5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో గానీ మీరు ప్రజలకు చేసిన సేవలో గానీ ఎటువంటి తృప్తి లభించింది? రాబో రోజుల్లో మీరు ఏం చేయాలనుకున్నారు? మీరు ఇంకా ఇవి ఖచ్చితంగా చేయాలనుకున్న పనులు ఏమన్నా మిగిలిపోయి ఉన్నాయా? ఈ 2.5 సంవత్సరాలుగా ఇక్కడ పర్చూరు నియోజకవర్గంలోని ప్రజలు ప్రేమతో అభిమానంతో ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఆశీర్వదించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ప్రజల యొక్క అండదండలతో నేను సద్వినియోగం చేసుకోగలిగాను. ఈ 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు ఇచ్చే సందేశం? మీరు ఏదైతే నమ్మకంతో, ఏదైతే విశ్వాసంతో నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారో, గతంలో ఈ పదవి కేవలం ప్రజల మీద పెత్తనం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉపయోగించారు. కానీ నేను ఆ రోజు ఏదైతే ఒక విషయం చెప్పానో, మీకు సేవకుడిగా 5 సంవత్సరాలు మీ యొక్క సమస్యలకి పరిష్కారం చేసే దాంట్లో నేను ముందుంటానని ఏదైతే ఒక మాట చెప్పానో ఆ మాటకి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని నా స్థాయిలో నేను అన్ని విధాలుగా నా యొక్క సర్వశక్తులు ఉపయోగించి ఆ సమస్య పరిష్కారం చేయడానికి, అది వ్యక్తిగతంగాని గ్రామానికి సంబంధించింది గాని అన్ని చేసి ఒక సేవకునిగా ఇక్కడ ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ప్రేమ, అభిమానం పొందాలనేది నా లక్ష్యం. పర్చూరు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా, కుప్పంతో సమానంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం తరహాలో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చేయాలనేది నా యొక్క లక్ష్యం. దానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఏదైతే మేము పెట్టుకున్న ఒక లక్ష్యం ఖచ్చితంగా చేరుకుంటామని. ఇది ఎమ్మెల్యే ఏలూరు సంవత్సరాలు చెప్తున్న మాటలు. రాష్ట్రంలోనే ఈ పర్చూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎంతటి కష్టమైనా పడతాను, ఎంత శ్రమైనా చేస్తాను, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో శౌరి, ప్రకాశం. ముందు తాను ఆచరించి చేసి చూపి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఏలూరి నమ్ముతారు. స్వయంగా కష్టపడి పనిచేయడం ద్వారానే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని విశ్వసించే పరుచూరు ఎమ్మెల్యే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజల భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. పదవి అంటే అధికారం కాదు, బాధ్యతని తనను నమ్మిన ప్రజలకు మేలు చేసే ఒక అవకాశంగా భావించే ఏలూరి సాంబశివరావు మరింత మంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.